యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు కాటపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో తరచూ ప్రమాదాలు సంభవిస్తుంటే సంబంధిత అధికారులు పట్టీ పర్వం లేకుండా వ్యవహరిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ విలేకరుల సమావేశంలో యాజమాన్యంపై మండిపడ్డారు. యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు కాటపల్లి గ్రామంలో కొనసాగుతున్న ప్రీమియర్ ఎక్స్ప్లోసివ్ కంపెనీలో తరచూ ప్రమాదాలు సంభవిస్తుంటే సంబంధిత అధికారులు పట్టీ పర్వం లేకుండా వ్యవహరిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ విలేకరుల సమావేశంలో యాజమాన్యంపై మండిపడ్డారు. ఈ కంపెనీలో పనిచేసే యువకులకు కనీస వేతనం 300 రూపాయలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కంపెనీ వాళ్లకు తొత్తులుగా వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. కంపెనీలో పనిచేసే వారికి సరైన ప్రమాద నివారణ సామాగ్రి కూడా లేదని, అలాగే ప్రమాద సంఘటనలు జరిగిన సమయంలో అంబులెన్సులు, ఫైర్ ఇంజన్లు కూడా అందుబాటులో లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరును బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీసు అధికారులు వెంటనే కాటపల్లి కందుకూరు ఘటనలపై స్పందించి యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కోర్టులో కేసు వేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్ అన్నారు. కంపెనీలకు అన్ని పర్మిషన్స్ తీసుకొని కంపెనీ నడుపుకుంటే అందరికీ ఉపయోగపడుతుంది. ఇలా సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోలేని యాజమాన్యాలపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారిపై కోరారు. ప్రాంతంలో చూస్తూనే ఉన్నాం. కాటపల్లి ప్రీమియం ఎక్స్పోజింగ్లో గత 22 రోజుల క్రితం చనిపోయిన కార్మికుల సోదరులందరికీ ఆత్మ చేకూర్చాలని, అదేవిధంగా వారి కుటుంబాలకు మనోధైర్యం కల్పించాలని లక్ష్మీనరసింహ స్వామిని మేము వేడుకుంటున్నాం. ఇక్కడ ఈ 2 రోజుల నుంచి పరిణామాలు చూసినట్టయితే ఈ యొక్క ఘటన కాకముందే 1 నెల రోజుల లోపే కందుకూరు ఎక్స్పోజింగ్ కూడా బ్లాస్ట్ అయిన సంగతి చూస్తున్నాం. ఇది ప్రమాదకరమైన కంపెనీ అయినా ఇక్కడ ప్రాంత యువకులకు ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ ఉపాధి కలుగుతుంది, మేము పట్టణాలకు వలసపోకుంటుంటాం, మా బిడ్డలు బాగుపడతారు, కొంత మేము బతుకుతామని తల్లిదండ్రులు ఆలోచనతోని అక్కడ ఉద్యోగాలు చేస్తే ఆ ఉద్యోగాలకు భద్రత లేకుండా వాళ్ళ ప్రాణానికి వెలగట్టే అలాంటి కూడా చాలా బాధాకరమైన విషయం. మాట్లాడుతుంటే ఒక్కొక్కరింటికి పోతూ ఉంటే కాటపల్లి మీద చర్య తీసుకోవాలి. కందుకూరు ఈరోజు జరిగిందానికి ఏం యాక్షన్ తీసుకుంది అది కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎంత మనం వాటికి పోయినా నష్టపరిహారం సరే కంపెనీకి మనం మాట్లాడినా ఇచ్చాం. ఇంతవరకు ఎంతమందికి పిఎఫ్ ఉందో కూడా చెప్పాలి, అసలు లైసెన్స్ ఉందా లేదా చెప్పాలి, ఆ కాంట్రాక్ట్ కూడా రప్పియలే. ఇది ఎవరికి ఫాల్ట్ మరి ఇలా ఇక రేపు ఇట్లే జరిగిపోతే కార్మికులకు భద్రత ఉందా లేదా, వాళ్ళ ప్రాణానికి డబ్బులతో ఏం చేసి నడుస్తుందా? నేను భారతీయ జనతా పార్టీ తరఫున యాజమాన్యం అదే డిమాండ్ చేస్తాను. ఇంకోటి, 2 రాజకీయ పార్టీలు చూస్తా ఉన్నాం 2-3 రోజుల నుంచి. ఎమ్మెల్యే గారు లెటర్ పెట్టిన బయటపడ్డారు ఒక గ్రూప్. మరి అన్నీ జరుగుతున్నాయి. కార్మికులకు ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు? కందుకూరులో జరిగినప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇది జరిగినప్పుడు కంపెనీ బాధలు మాట్లాడినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి ఇన్ని కార్మికులకు బాధ్యత కూడి ఎమ్మెల్యే అయితే మరి పిఎఫ్ ఉందా? పిఎఫ్ ఉంటే ఏం చేశారు? ఎంత మీ కెపాసిటీ ఎంత? మీ టెక్నీషియన్ ఎక్కడ? మరి ఎందుకు జరుగుతున్నాయి ఈ ప్రమాదాలు? ఇది సంబంధించిన కార్మికులకు సంబంధించిన అసలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎవరి పక్షాన మాట్లాడుతున్నారు? ఎవరికి అర్థం కాకుండా ఉంది. నాడు కార్మికుల పక్షాన మాట్లాడుతున్నా, యాజమాన్య పక్షాన పరోక్షంగా ప్రత్యక్షంగా యాజమాన్యానికే సపోర్ట్ చేయని భారతీయ జనతా పార్టీ మేము 2 పార్టీలు అంటా ఉన్నాం. ఈ ప్రాంతం యువకులు పిట్టలలో రాలిపోతుంటే ఈ యాజమాన్యం మీద చర్య తీసుకోమని ఏ ఒక్క పార్టీ అంటలేదు. ఈ టెక్నీషియన్ కరెక్ట్ లేదు. ఇక్కడ ఈ ప్రాంతం యువకులకు సంబంధించిన 300-400 రూపాయలు కూడా వేతనం పడతలేదు. మరి వేతనాలు ఇవ్వాలని అంటలేదు. ఎంతసేపు ఒకరి మీద ఒకరు ఆరోపణ చేస్తారు తప్ప కార్మికులను ఈ ప్రాంత యువకులు అడ్డం పెట్టుకొని యాజమాన్యాన్ని మాత్రం డిమాండ్ చేయకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా మేము పార్టీలకు అటు యాజమాన్యానికి ఈ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం, ఇక్కడ నిరుద్యోగ యువత ఎక్కువ ప్రాంతం, మీ కంపెనీ ప్రమాదమైన ఇక్కడ ఆహ్వానించినాం.
మా యువకులకు రక్షణ కల్పించండి. 300 రూపాయలు కూడా పడతలేవు, బాధ అనిపించింది. ఏందా నువ్వు పనిచేసే పిల్లాడు 300 రూపాయలు పడేయన్నా, ఉపాధి హామీ పోతే పనిచేయగలం. ఎవరు ఏ నాయకుడు దాని మీద స్పందించారు. మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎక్స్పోజ్కి సంబంధించినటువంటి పొల్యూషన్ బోర్డు సంబంధించి ఎన్ని శాఖలు ఉన్నాయో అన్ని శాఖలు ఆ కంపెనీ మీద చర్య తీసుకోవాల్సిందే. లేకుంటే మేము కూడా పార్టీ తరఫున ఆ పొల్యూషన్ బోర్డుకి మేము లెటర్ పెట్టాం, సంబంధించిన శాఖలందరూ కూడా లెటర్ పెట్టాం. మీకు ఏ పర్మిషన్ నాకు 2000 దాకా 30 దాకా 20,000 ఉంటే ఉంటేనే పర్మిషన్ వస్తుంది. బిల్డింగ్ కట్టాలంటే గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇవ్వాలి, నాన్న కన్వర్షన్ చేయాలి, ఓటుగా చెప్పాలి, ఇవన్నీ ఉంటేనే పర్మిషన్ కట్టాలి. మరి ఇంత జరిపిన విచారణ కూడా ఎవరు తప్పని నిర్ధారణ ప్రభుత్వం దానికి సంబంధించి